నిన్నటి దినం కోట్లోర్తి గ్రామంలో పెద్దమ్మ గుడి విషయమై కాంపౌండ్ వాల్ నిర్మించాలని సీఎం సురేష్ నాయుడు గారు మరియు వారి సోదరులు సీఎం రమేష్ నాయుడు గారు ఎంపీ గ్రాంట్ కింద 2023లో గ్రాంట్ విడుదల చేయించుకున్నారు. గ్రాంట్ విడుదల చేయించుకొని 2023లో పనులు ఎందుకు స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది మీకు? అంటే అప్పుడు దేశంలో డబ్బు లేదా, మీకు చేయడానికి ధైర్యం లేదా? ఈరోజు ధైర్యం ఎందుకు వచ్చింది? ఈరోజు డబ్బు ఉందా దేశంలో? ఆర్థిక వ్యవస్థ అంత బాగుందా? ఆ రోజు బాగలేదా? దీనికి ఒకటే నిదర్శనం, ఆ రోజు వాళ్ళు 2023లో పనులు స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళు ఈరోజు ఏదైతే గుడికి సంబంధించినటువంటి స్థలం ఆక్రమణకు గురి చేసుకున్నారో, ఆల్రెడీ గురి చేసుకున్నారు, అది ఆ రోజు బయట పెడితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడుతుందో అని చెప్పి ఆ రోజు పనులు స్టార్ట్ చేయలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆయన అనకాపల్లి ఎంపీగా ఉన్నాడు. సో ఎవరు మాట్లాడరు, నాకు ఎదురు ఉండదని చెప్పి ఆ స్థలానికి ఆక్రమణ గురి చేసుకొని 3.9 ఎకరాల్లో ఉన్న భూమిని చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టకుండా కేవలం 1 ఎకరంలో మాత్రమే కాంపౌండ్ వాల్ కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకు 1 ఎకరంలో కాంపౌండ్ వాల్ కట్టాలని మీరు నిర్ణయించుకున్నారు? మీరు నిర్ణయించుకునే దానికి కారణం ఏంటి తెలుసా? ఆ 1 ఎకరంలో కడితే నేను బీగం వేసుకుంటా, గేట్లు పెట్టుకొని, బీగాలు మా ఇంట్లో ఉంటాయి, నా దగ్గరకు వచ్చి అడిగే వాళ్ళు ఊర్లో ఎవరు లేరు, నా ఇష్టానుసారం అయిపోద్ది, రాబోయే కాలంలో నేను దాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కోట్లతో 2014-19లో వచ్చినటువంటి కుట్టు మిషన్ల కేంద్రం ఉంది, ఒక కాంపౌండ్ బిల్డింగ్ కట్టారు, ఆ బిల్డింగ్ కీస్ ఎక్కడ ఉన్నాయి? ఈరోజు ఆ కుట్టు మిషన్ల భవనం వర్కింగ్లో ఉందా? లేదు. ఎందుకంటే నీ ఆధీనంలో ఉంది, ఎవరు వచ్చి అడగాలి నిన్ను? ఇప్పుడు వచ్చి అడిగినాం, అయ్యా నువ్వు 3.9లో కాంపౌండ్ వాళ్ళు కట్టయ్యా, మాకు కడితే మేలు అవుతుంది, అందరూ వచ్చిన ప్రజలు కానీ భక్తులు కానీ ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రాణ నష్టం జరగదని చెప్తే నువ్వు ఎవరి మాట బేషరతుగా వ్యతిరేకించి నీ యొక్క ఒక్క తీరుతోనే అది కట్టడానికి నువ్వు చూస్తున్నావు. అది నిన్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మధ్యాహ్నం వరకు నువ్వు పనులు సాగించినావు, ఆపేసినారు, చిన్న గలాట జరిగిందంటున్నారు. గలాట ఎందుకు జరిగిందో చెప్పమంటారా? దయచేసి మీరందరూ హిందువులు గమనించండి. ఆయన సభా ప్రాంగణంలో, ఆ గుడి ప్రాంగణంలో, గుడి లోపల సిగరెట్ తాగుతున్నాడు. సిగరెట్ తాగుతా అంటే సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి నువ్వు గుడి ప్రాంగణంలో సిగరెట్ తాగుతావని అడిగినందుకు నీ బుద్ధి పుట్టింది చేసుకోపోరా అంటాడు. అవయ్యా నువ్వు సిగరెట్ తాగుతావా? నేను అడుగుతానా? ఇప్పుడు అడుగుతానయ్యా ప్రెస్ ముందరా, నువ్వు సిగరెట్ తాగుతావా? ఇప్పుడు చెప్పు, నేను సిగరెట్ తాగుతా అని. నువ్వు నా ముందర సిగరెట్ తాగింటే తెలిసిందు, నేను బయట కూర్చోండి దీక్షలో, నువ్వు నా ముందర సిగరెట్ తాగు రేపు పొద్దున ఎప్పుడైనా గుళ్ళో. నీ ఇష్టమా? నీ జాగిరా ఏమన్నా పొట్ల దుర్తి? మీ అందరికీ స్వాతంత్రం వచ్చిందయ్యా, మా పొట్లదుర్తికి స్వాతంత్రం రాలే. నేను గర్వంగా చెప్తున్నా, మాకు రాలే స్వాతంత్రం. ఎవరైనా, ఏ అధికారైనా, ఏ రాజకీయ నాయకుడైనా 1 నెల వచ్చి మా ఊర్లో సంసారం చేయండి, ఒక ఇల్లు బాడెక్కి తీసుకొని కాపురం ఉండి చూడండి అయ్యా, మీ అందరికీ నేను చెప్తానా? బడుగు బలహీన వర్గాల పార్టీ కూటమి పార్టీ అంటారు. నేను ఈరోజు కూటమి పార్టీని అడుగుతున్నాను, నేను కూటమిలో కార్యకర్తనే కదా, కానీ మేము రాజకీయంగా రాలే ఇక్కడికి, గ్రామస్తునిగా వచ్చి అడుగుతున్నా. కూటమి ప్రభుత్వంలో బడుగు బలహీన వాళ్ళకి పెద్దపీట అన్నారు, మా ఊర్లో ఏ పీట వేసినారు తెలుసా? మీరు ఏవైతే 294 ఇల్లులు 1999-2004 మధ్యలో ఇల్లులు కట్టించిందో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అప్పుడు టీడీపీ, ఆ ఇళ్ళ పట్టాలు ఇంతవరకు ఇవ్వలేదయ్యా. ఏదైతే బీసీలకు ఇల్లులు కట్టించారో, ఇల్లు లేని వారికి 294 మంది ఎమ్మెల్యేలకు గాను 294 ఇల్లులు కట్టించారు అప్పుడు శాంక్షన్ చేసి. ఆ ఇల్లు కట్టిన వాళ్ళకు ఇప్పటి వరకు ఇంటి పత్రం ఇవ్వలేదయ్యా. ఇంటి పత్రం ఇస్తే హౌసింగ్ లోన్లు పెట్టుకొని వాళ్ళ జీవితాలను ముందుకు పోతాయి కదా, కానీ ఇవ్వలే. ఎందుకు? ఇస్తే నా మాట వినరు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఆయన కాదని వేరే లీడర్ దగ్గరికి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి పోయినా కూడా కోట్లవర్తి నుంచి వారి ఇంటికి బీగం వేయండిరా. ఫస్ట్ ఆయనకు వచ్చే మాట,
వాని ఇంటికి బీగ వేయండిరా. రెండో పదము స్టేషన్లో కేసు. ఈయన వాడుకున్నట్టు ఉపయోగించుకున్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ను ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే ఎవరు ఉపయోగించుకోరు. నిద్ర లేచే కేసు, నిద్రపోతే కేసు. గవర్నమెంట్ వస్తానే 4వ తేదీ రిజల్ట్. ఈయన వల్ల ఎంత చెడ్డ పేరు వచ్చింది తెలుసా? అప్పుడే వస్తానే ఎవరు ఏ లీడర్ కూడా ఏం చేయాలి, ఎట్లా గవర్నమెంట్, మనం ఇప్పుడే గవర్నమెంట్లోకి వచ్చినాము, ఏ విధంగా కార్యకర్తలను ఈ దాంతో ఉంటే ఈయన ఏం చేసినాడు తెలుసా? 4 కోట్లు ఇసుకెత్తినాడయ్యా. స్టార్టింగ్ కూటమికి ఫస్ట్ తెచ్చిన చెడ్డ పేరు ఎవరైనా ఉన్నారంటే ఈయనే. ఎవ్వరే కానీ చంద్రబాబు నాయుడు గారిని చూసి ధైర్యం చేయలేకపోయినారు. ఏమంటాడు సార్ ఏమంటాడని. ఈయన మాత్రం 4 కోట్లు ఇసుకే ఎత్తినాడు. రాత్రి కుక్లైన్లు పెట్టి నా స్నేహితుడు ఒకడు ఆర్మీ అవుతున్నాడు. వాళ్ళ అమ్మా నాన్నను ఒక చిన్న గలాట జరిగింది. ఆ కొట్టిన వాళ్ళు అతని వర్గం. ఇది కూడా బాగా అతని వర్గం అయితే వీడు కేసు పెట్టించాడని అక్కడ ఆర్మీ నుంచి మా వాడు వాడికి ఉద్యోగం తీస్తా అంటాడు. ఆర్మీ ఉద్యోగం. ఆర్మీ వాళ్ళు లేకుంటే నువ్వుండవు నేనున్నా, నిన్ననే చూసినావు ప్రత్యక్షంగా పరోక్షంగా. అయ్యా ఈ మీటింగ్కు ఒకటే కారణము, మేము అందరం మాట్లాడుకొని నువ్వు 3.9లో కట్టాలని చెప్పి తీర్మానించుకున్నాం. ఇదే తీర్మానం, ఇదే మాట, ఇదే కట్టుదిట్టము. మేము 3 రోజులకు మాట మార్చేది లేదు. నువ్వు కట్టుకోవాలనుకుంటే మా ప్రాణం మీద ఎకరాలో కట్టుకో, లేదంటే నువ్వు 3.9లో కడతావా? నేను కూడా వచ్చి నీళ్ళు పడతా. మాకోసమే కదా, గుడి కాంపౌండ్ వాళ్ళు మాకోసమే. నువ్వు ఎకరాలో కడతా ఉంటే ఏ చేతులతో నీళ్లు పడతా అని చెప్పినానో అదే చేతులతో గడారు తెచ్చి పడగొడతా. నువ్వు ఎకరాలో కడితే నీ బలం ఎంత ఉందో, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో, ఎవరి కాడికి నువ్వు పో, నేను వచ్చా. నువ్వు డైరెక్ట్ అపాయింట్మెంట్ లేకుండా పోతావు. నేను 4 రోజులనే కూర్చొని తెచ్చుకుంటాం. మాకు తెలుసు నా ఇంటి తెచ్చుకోవాలో, మాకు కూడా తెలుసు. మేము కూడా నీ దగ్గరే చదువుకున్నా. రాజకీయం నీ దగ్గరే చదువుకున్నా, వేరే వాళ్ళ అక్కడ చదువుకోలే, నువ్వే నేర్పించావు. నీకు ఈసారి కడపలో మాట్లాడుతున్నా, ఈసారి ధర్నా చౌక్లో మాట్లాడతా. తెలుసుగా ధర్నా చౌక్ అంటే ఆయనకు బాగా తెలిసి అన్నో.